ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చంద్రగిరి కోట విశేషాలు ఏమిటో ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. ఈరోజు మనం అయితే తిరుపతిలో ఉన్నాం. శ్రీనివాస మంగాపురం నుంచి అతి సమీపంలో మనం చంద్రగిరి కోటలో ఉన్నాం. అక్కడ కూడా మనకు ఇంకొక విశేషం ఏంటంటే శ్రీవారి మెట్లు ఉన్నాయి. అక్కడి తక్కువ మెట్లు తిరుమలకి రీచ్ అవచ్చు అనమాట. సో ఈ యొక్క ప్రదేశం మనం కొత్త సంవత్సరంలో ఎలా ఉందో ఇంకా తెలుసుకోవడానికి వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకే, మనం అయితే ఫైనల్గా అయితే చంద్రగిరి కోట ఎంట్రన్స్ అందులోకి వచ్చినాము. సో మనం అయితే చంద్రగిరి కోట చూద్దాము ఇప్పుడు ఎలా ఉందో. దాని మోడిఫికేషన్ చుట్టుపక్కల బాగా డిజైన్ చేశారు. చాలామంది పిల్లలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో చూసారో. కొంతమంది యూత్ కూడా బైక్లో సరదాగా అలా కోటను సందర్శించి అలా ఎంజాయ్ చేసి వస్తుంటారు. సో ఆ కోట ఇప్పుడు ఎలా ఉందో ఏం కొత్త తెలుసుకునే దానికోసం ఈ వీడియో చేస్తున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకేనా, ఇదేనండి కోట. ఇక్కడ కూడా చాలా షూటింగ్స్ అయితే చూశారు. మనకు మంచు విష్ణు కానీ మంచు మనోజ్ కూడా ఇక్కడ షూటింగ్స్ అయితే వాళ్ళే కాదు, చాలా చిన్న చిన్న షూటింగ్స్ కూడా చాలా జరిగాయి ఇక్కడ. సో ఆ విశేషాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. సో ఇదండి ఫైనల్గా మనం అయితే రీచ్. ఇది విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినది అనమాట. యాదవకుల పాలకులు దీన్ని నిర్మించాడు. సో మనం ఈ యొక్క చాలా అద్భుతమైన మ్యూజియంలో ఉన్నాయి. ఎప్పుడెప్పుడో మన పురాతన కాలానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ కాదు, గుడిమల ఆర్కిటెక్చర్ లోపల మనం అన్ని చూడవలసిన వస్తువులు కానీ ఆ విగ్రహాలు కానీ. సో తప్పకుండా మీరు ఎవరైతే ఇక్కడ తిరుపతికి వస్తారో తప్పకుండా అతి సమీపంలో చంద్రగిరి కోట ఉంది, దర్శించండి. చాలా బాగుంటుంది. సో పిల్లలకి పోతే చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేసు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాం. ఈ కొత్త సంవత్సరంలో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. ఇది శ్రీకృష్ణదేవరాయలకు కూడా ఇది 4వ కోట కూడా చెప్తున్నారు విజయనగర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం. సో దీంట్లో అయితే చాలా పురాతనమైన వస్తువులు అవన్నీ పెట్టున్నారు. చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా రండి, విచ్చేయండి. సో ఇది మహల్ అనమాట. సో ఇలాంటి చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద కోటలతో నిర్మించారనమాట. చాలా బాగుంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు విచ్చేయండి. సో మీ అందరికీ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను.